F2, F3 లాంటి వరుస సూపర్ హిట్ల తర్వాత వెంకటేష్ దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్లో సినిమా స్క్రిప్ట్ సిద్ధమైనప్పటికీ షూటింగ్కి వెళ్లటంలో ఇంకా జాప్యం జరుగుతోంది. దీన్ని ఎలాగైనా సంక్రాంతి బరిలో దింపాలనేది నిర్మాత దిల్ రాజు ఆలోచన. ముందు శతమానం భవతి నెక్స్ట్ పేజీ అనుకున్నారు. కానీ హీరో డైరెక్టరే సరిగ్గా లాక్ కాకపోవడంతో ఆ ప్రతిపాదన మానుకున్నారు. రానా నాయుడు సీజన్ 2 కోసం ఎక్కువ రోజులు ముంబైలో గడపాల్సి వచ్చిన వెంకీ తరచూ హైదరాబాద్ వస్తూనే ఉన్నారు. అయితే దానికి మించిన గెటప్ అనిల్ కథకు సూట్ అవ్వదు కాబట్టి ఎదురు చూస్తున్నారు. తాజాగా వచ్చిన ఆసక్తికర అప్డేట్, ఇందులో మంచు మనోజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావుపూడి శుభాకాంక్షలు చెబితే దానికి బదులుగా మనోజ్ రీట్వీట్ చేస్తూ త్వరలో మన కాంబినేషన్లో దుమ్ము దులుపుదామంటూ బదులిచ్చాడు. హీరో డైరెక్టర్గా అయితే ఈ కలయిక ఇప్పట్లో సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా ఇది వెంకీ మూవీలో క్యారెక్టర్ గురించేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోలీస్ ఆఫీసర్ బ్యాక్డ్రాప్లో మాజీ ప్రియురాలు భార్య మధ్య జరిగే ఒక థ్రిల్లర్ టైప్ యాక్షన్ డ్రామాగా అనిల్ దీన్ని వెరైటీగా రాసుకున్నట్లు ఇన్సైడ్ టాక్. బహుశా జూలై లేదా ఆగస్టులో మొదలయ్యే ఛాన్స్ ఉంది. లొకేషన్లతో సహా రావుపూడి ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. వేగంగా షూటింగ్ చేసేలా ప్రణాళిక ఉందట. గతంలో సరిలేరు నీకెవరని కేవలం 6 నెలల్లో ఫినిష్ చేసి ట్రాక్ రికార్డు అనిల్ రావుపూడిది. మరి మహేష్ బాబునే అంత ఫాస్ట్గా డీల్ చేసినప్పుడు వెంకీతో ఎంత సౌకర్యంగా ఉంటుందో వేరే చెప్పాలా? కాకపోతే ఆలస్యం అవుతూ ఉండటంతో అభిమానులు కొంత టెన్షన్ పడుతున్నారు. దీనికన్నా ముందు అనుదీప్తో ఒక సినిమా చేయాల్సింది, కానీ స్టోరీ కుదరక అది కాస్త రవితేజకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. For more videos like this, subscribe Big TV channel.